హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సైమన్ వ్లాగ్స్. ఫర్ ద ఫస్ట్ టైం మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను ఇట్లా ఫుల్ వ్లాగ్లో. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో బేసికల్లీ ఈ వ్లాగ్ ఇంటెన్షన్ వచ్చేసి ఏంటంటే, రీసెంట్లీ మీరు నా మినీ వ్లాగ్స్ చూస్తే ఇంకా నేను నా జాబ్కి రిజైన్ చేశాను, నెక్స్ట్ ఏం చేయబోతున్నాను మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా. సో టుడే ఇట్ ఈస్ అ డే వేర్ ఐ కెన్ షేర్ మై ఎంటైర్ థాట్ఫుల్ డెసిషన్స్ మీతో. అందుకోసం ఈ వ్లాగ్ అనేది నేను రికార్డ్ చేస్తున్నాను. సో 10 years కెరియర్ని సాక్రిఫైస్ చేయడం అంత ఈజీ అయితే కాదు. ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్ డెసిషన్. అండ్ నేను మా హస్బెండ్ సిన్స్ జనవరి అంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 5-6 months నుంచి వీఆర్ ఇన్ అ డైలమా. నేను జాబ్ రిజైన్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి అనేది. బికాజ్ ఎందుకు వచ్చింది ఇంత సిచ్యువేషన్, ఎందుకు వచ్చింది అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ 10 years కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి ఐ హ్యావ్ సీన్ ఆల్ ది లోస్. Seriously guys, I'm a chemical engineer and I have tried a lot of jobs in my core side, but I couldn't able to get it unfortunately. But I didn't give up. Nenu once 2015 lo I came to Hyderabad for the job purpose, but I cannot go back home without empty hands. So I have taken an opportunity in sales. Oka telecaller ga nenu work start chesanu. Na salary basic package was ఆ టైంలో 6,000 to 7,000. I still remember those days. హైదరాబాద్లో నేను ఎక్స్పెషల్లీ కేపీహెచ్పిలో హాస్టల్ డేస్ కూడా నాకు గుర్తొస్తున్నాయి ఇది రికార్డ్ చేస్తున్నప్పుడు. స్పాంటేనియస్గా ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. దెర్ ఇస్ నో స్క్రిప్ట్ ఎట్ ఆల్. కెమెరా ఆన్ చేశాను అండ్ ఆల్ మై ఓల్డ్ మెమరీస్ అన్నీ కూడా మైండ్లోకి వచ్చేస్తున్నాయి, మీతో షేర్ చేసేసుకుంటున్నాను బై ది వే. సో అట్లా నేను టెలికాలర్గా స్టార్ట్ చేసినప్పుడు వర్క్ ఇంకా నాకు ఇంట్రెస్ట్ వచ్చేసింది మార్కెటింగ్ సైడ్, సేల్స్ సైడ్. దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ బిల్డింగ్ మై కెరియర్ ఇన్ ది సేల్స్. ఫైన్, ఓకే, ఐ బికమ్ అ మేనేజర్. నౌ ఐ గోట్ అ మ్యారీడ్ ఆఫ్టర్ బికమ్ అ మేనేజర్. సో మ్యారేజ్ అయిన తర్వాత నెక్స్ట్ నాది సీనియర్ మేనేజర్ ప్రమోషన్ ఉంది అనగా ఫస్ట్ బేబీ కన్సీవ్ అయ్యాను, ఐమాన్. ఆబ్వియస్లీ ఏ ఆర్గనైజేషన్ అయినా కన్సీవ్ అయినప్పుడు ఇవ్వరు కాబట్టి ప్రమోషన్ అది పోస్ట్ పోన్ అయింది. అండ్ ఠీకే పోస్ట్పోన్ అయిన తర్వాత నేను మెటర్నిటీ నుంచి మళ్ళీ వర్క్కి రెజ్యూమ్ అయ్యి అగైన్ ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఆల్ నంబర్ గేమ్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్లో నంబర్ గేమ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లాట్ ఆఫ్ హ్యూమిలియేషన్ అనేది నేను ఫేస్ చేశాను. అంటే ఫస్ట్ మెటర్నిటీ నుంచి వర్క్ వెళ్ళిన తర్వాత దెర్ ఆర్ లాట్ ఆఫ్ డౌట్స్ ఫర్ రైజ్ బై ది మేనేజ్మెంట్. అంటే లైక్ మేనేజ్మెంట్ అని కాదు, మై రిపోర్టింగ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్స్ ఉంటాయి కదా గాసిప్స్, వెదర్ షీ కెన్ ఏబుల్ టు హ్యాండిల్ ది వర్క్ ప్రెషర్. అంటే అంతకుముందు సింగిల్ ఉండడం వేరు, ఇప్పుడు బీయింగ్ అ మదర్, బేబీ కూడా నేను టైం ఇవ్వాలి, అట్ ద సేమ్ టైమ్ వర్క్కి కూడా నేను టైం ఇవ్వాలి. సో వెదర్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్ ఆర్ నాట్ అనేది చాలా కన్ఫ్యూజన్ ఉండే. బట్ అవన్నీ కూడా నేను మళ్ళీ నంబర్స్తో ప్రూవ్ చేసుకున్నాను. ఐ నో హౌ స్ట్రగుల్ హ్యావ్ టేకెన్, బట్ స్టిల్ ఐ కేమ్ బ్యాక్ అనమాట విత్ గుడ్ నంబర్స్. సెకండ్ ప్రమోషన్కి రెడీ అవుతున్నాను, దట్ మై నంబర్స్ ఆర్ విజిబుల్ అండ్ పీపుల్ ఆర్ థింకింగ్ దట్ ఎస్ షీ ఈజ్ హ్యావింగ్ అ క్యాపబుల్ టు డ్రైవ్ ది టీమ్ ఎట్ అ సీనియర్ మేనేజర్ లెవెల్ అన్న టైంలో సెకండ్ బేబీ కన్సీవ్ అయ్యాను. నౌ ఇట్ ఈస్ అ వెరీ వెరీ టఫ్ టైమ్ ఫర్ మీ ఎమోషనల్లీ, బికాస్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. వై గాడ్ ఈస్ టెస్టింగ్ మీ సో బ్యాడ్లీ. ఫస్ట్ అప్పుడు ఎలా అయింది, ఇప్పుడు సెకండ్ అప్పుడు ఇలా అయింది. డూ ఐ నీడ్ టు రిజైన్ ద జాబ్, నా కెరీర్ ఇంతేనా, స్టిల్ డూ ఐ నీడ్ టు వర్కింగ్ యాజ్ అ మేనేజర్ ఓన్లీ. అంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 2-3 years నుంచి 3-4 years నుంచి మేనేజర్ లాగే నేను వర్క్ చేస్తుండే అప్పుడు. సో నెక్స్ట్ సీనియర్ మేనేజర్కి వెళ్ళాలనేది నా డ్రీమ్. సేల్స్లో నేను నా కెరీర్ని బిల్డ్ చేసుకోవాలనేది నా బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట. సో నేను గివ్ అప్ ఇవ్వలేదు. స్టిల్ నేను ప్రెగ్నెంట్ ఉన్నా కానీ ఐ స్టార్టెడ్ గివింగ్ మై నంబర్స్ నైస్లీ. అంటే వీక్లీ టార్గెట్స్ రీచ్ అవ్వడం కానీ, మంత్లీ టార్గెట్స్ రీచ్ అవ్వడం కానీ. వెన్ ఐ వాజ్ ఇన్ 7th or 8th month ఉన్నప్పుడు, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, ఐ గాట్ మై ప్రమోషన్ యాజ్ అ సీనియర్ మేనేజర్. జయాన్ బొజ్జలో ఉండే అప్పుడు నా సీనియర్ మేనేజర్ ప్రమోషన్ వచ్చింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అంత స్ట్రగుల్ చేసుకొని నేను, అంటే లైక్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా గివ్ అప్ ఇవ్వకుండా అంత స్ట్రగుల్ చేసుకొని నేను తెచ్చుకున్న ప్రమోషన్. దెన్ ఐ మూవ్డ్ టు డిఫరెంట్ ఆర్గనైజేషన్ యాజ్ అ జోనల్ హెడ్. ఇంత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉందండి 10 years కెరియర్. బట్ ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది? దెర్ ఈజ్ అ రీజన్ అండి. సో దెర్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ రీజన్, ఎస్పెషల్లీ ఫర్ ద కిడ్స్. ఎస్, నేను మా హస్బెండ్ కూర్చొని కిడ్స్ కోసం మనం టైం ఇవ్వాలి, ఎస్పెషల్లీ నేను టైం ఇవ్వాలి. ఎలా అవుతుందంటే అక్కడ ఎక్కడెక్కడ ఉరుకులు పరుగులు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దట్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఇప్పుడు కూడా సాటర్డేనే ఉంటుంది. ఆ సాటర్డే ఐ హ్యావ్ టు టేక్ అ పర్మిషన్, బట్ సాటర్డే నాకు వర్కింగ్ డే, పర్మిషన్ తీసుకోవాలి.
పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినా కానీ మనస్ఫూర్తిగా అక్కడ టైం ఇవ్వలేకపోతున్నాను. బికాజ్ నాకు నెక్స్ట్ ఆఫీస్కి టైం అయిపోతుంది, నా టీం ఏం చేస్తుంది, వెదర్ దే ఆర్ వర్కింగ్ ఆర్ నాట్, టార్గెట్స్ రీచ్ అవ్వకపోవడము, ఐ వాజ్ హాఫ్ ఇయర్ హాఫ్ దేర్. సో ఇదంతా కాదు అని డిసైడ్ అయ్యి పిల్లలకు కూడా టైం ఇచ్చినట్టు ఉంటుంది, అండ్ నా సెల్ఫ్కి నేను టైం ఇవ్వాలి అనేది కూడా మన ఇంటెన్షన్. బట్ జాబ్ మానేయాలి అంటే అంత ఈజీ కాదు, బికాజ్ ఫినాన్షియల్లీ వీ డూ హ్యావ్ కమిట్మెంట్స్. ఎస్, మనం అందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్. సో ఆ కమిట్మెంట్స్ ఉండడం వల్ల ఆ జాబ్ని మనం రిజైన్ చేయలేం, బికాజ్ మంత్లీ ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ మనకి ఒక్కసారిగా అయిపోయింది అనుకోండి, వీ విల్ ఫీల్ సఫోకేటెడ్. అదే ఒక్కటే మెయిన్ భయం నాది. ఎస్పెషల్లీ ఐ డోంట్ వాంట్ టు బర్డెన్ మై హస్బెండ్. నాకున్న అంటే మేమిద్దరం షేర్ చేసుకున్నాం మా రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఫినాన్షియల్గా ఉన్నాయో. వన్స్ నా సైడ్ నుంచి ఇన్కమ్ స్టాప్ అయిపోతే హీ విల్ గెట్ ప్రెషరైజ్డ్, అండ్ నేను ప్రెషర్ అవుతాను. అది పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుందేమో అని చెప్పేసి చాలా 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 థాట్ఫుల్ డెసిషన్ తర్వాత దెన్ ఐ హ్యావ్ టేక్ అ డెసిషన్ టు స్టెప్ ఇన్ టు మై హస్బెండ్ బిజినెస్. సో నేను రీసెంట్లీ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ఏజీ ఎలివేటర్స్. సో ఇది మా హస్బెండ్ బిజినెస్. హీ ఆల్సో స్ట్రగుల్ అ లాట్ ఇన్ హిస్ కెరియర్, అండ్ టుడే హీ ఈజ్ ఇన్ అ పొజిషన్ టు రన్ ది ఆర్గనైజేషన్. అది చిన్నదే కావచ్చు, బట్ స్టిల్ హీస్ డూయింగ్ వాట్ హీ లైక్స్. తనకి ఎప్పుడు కూడా జాబ్స్ చేయడం ఇష్టం ఉండదు. హీ వాంట్ టు క్రియేట్ హిస్ ఓన్ బిజినెస్. టుడే హీ ఈస్ డూయింగ్ దాట్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. బట్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ అ బేబీ స్టెప్స్. అంటే చాలా చిన్న ఆర్గనైజేషన్, వీ వాంట్ టు గ్రో ఇట్ ఇన్ అ బిగ్గర్ వే. సో తనకి నేను సపోర్ట్గా ఉంటాను. సేల్స్ నేను ఇక్కడ హెడ్ చేయొచ్చు, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ది సేల్స్ అనే థాట్తో జనవరి నుంచి స్టార్ట్ చేస్తే దెన్ I have took this decision in the month of the June after a lot of consideration. So financially kuda still we are not stable, so but we have to take a risk for the kids. నేనైతే కిడ్స్కి టైం ఇవ్వాలని చెప్పేసి స్ట్రాంగ్లీ డిసైడ్ అయిపోయాను. అక్కడ ఉరుకులు పరుగులు నా వల్ల కాలేదు నిజంగా. ఐ వాంట్ టు అటెండ్ దేర్ పేరెంట్ టీచర్ మీటింగ్, ఐ వాంట్ టు మేక్ దెమ్ టు డూ హోంవర్క్. అండ్ హోంవర్క్ అంటే ఒకటి చెప్పాలనిపించింది, ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి మన పిల్లల హోంవర్క్ మనం చేయించకపోతే అది చాలా గిల్టీగా ఫీల్ అవుతాం. గిల్టీ అనేది నాకు డే 1 నుంచి ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా కిడ్స్ మేనేజ్మెంట్ నన్ను అర్థం చేసుకొని దట్ మీకు టైం ఉండదు కదా, మేము హోంవర్క్ ఇక్కడ చేయిస్తాము అని చెప్పేసి వెన్ హీస్ ఇన్ అ నర్సరీ వాళ్ళే టేక్ కేర్ చేసుకున్నారు హోంవర్క్ మొత్తము. ఐ ఆల్సో ఫెల్ట్ సో హ్యాపీ. బట్ సెకండ్ ఇయర్కి అంటే ఇప్పుడు జూనియర్ కేజీలో ఉన్నాడు తను, నేను చెప్పాను అనమాట టీచర్కి, లేదు మేడం మేమే ఇప్పుడు నుంచి హోంవర్క్ చేయిస్తామని చెప్పేసి. కంటిన్యూస్గా ఐ కుడెంట్ ఏబుల్ టు డూ ఇట్. అంటే నేను బంజారా హిల్స్ నుంచి ఇంటికి, ఎక్కడ మేము ఉండేది కొండాపూర్కి ట్రావెల్ చేయాలి. బాగా అలసిపోయి ఇంకా హోంవర్క్ కూడా చేయించేంత పొజిషన్లో లేను. అక్కడ క్లియర్గా రాసి పంపిస్తారనమాట, హోంవర్క్ నాట్ డన్. సో ఐ వాజ్ లైక్ వాట్ ఐమ్ డూయింగ్. పిల్లలకి హోంవర్క్ కూడా చేయించే టైం నా దగ్గర లేదు. వాట్ ఎల్స్ ఐ కెన్ గివ్ ఇట్ టు దెమ్. ఆల్ 5 years నేను టైం ఇవ్వలేదు. వాళ్ళ మా ఇన్లాస్తో ఉన్నారు, లేదంటే మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు మమ్మీ వాళ్ళతో, లేదంటే మేట్స్ దగ్గర పిల్లల్ని, ఓకే ఫైన్. బట్ హోంవర్క్ కూడా చేయించేంత టైం నా దగ్గర లేకపోవడం ఏంటి అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. నేను ఇది ఎవరితో కూడా షేర్ చేసుకోలేదు, ఫస్ట్ టైం మీతో షేర్ చేసుకుంటున్నాను, నాట్ ఈవెన్ టు మై హస్బెండ్. నేను హోంవర్క్ చేయించడానికి నాకు టైం లేదు యాజ్ అ మదర్గా, అండ్ వాళ్ళ పేరెంట్ టీచర్ మీటింగ్కి నేను వెళ్ళడానికి నాకు టైం లేదు. సో ఇదంతా ఏంటి అంటే ఫైన్, ఐఎమ్ గెటింగ్ గుడ్ యాంపుల్ ఆఫ్ అమౌంట్, బట్ స్టిల్ వాట్ ఐమ్ గివింగ్ టు కిడ్స్ టైం ఇవ్వలేకపోతున్నాను అనేది నా మేజర్ డ్రాబ్యాక్ అనమాట. అంటే ఇట్ సైడ్ ఏమో 10 years కెరియర్, ఇట్ సైడ్ ఏమో నా బేబీస్. ఈ రెండిట్లో నాకు ఏది ఇంపార్టెంట్ అనిపించిందంటే ఎస్, కెరియర్ ఫైన్, నేను చూడాల్సిన స్టేజెస్ అన్నీ చూశాను, బట్ నౌ ఐ హ్యావ్ టు గివ్ టైమ్ టు మై బేబీస్ అనేది నాకు మెయిన్గా స్ట్రాంగ్లీ ఫిక్స్ అయిపోయి. ఇన్కమ్ ఫినాన్షియల్లీ కొంచెం స్ట్రగుల్ ఉంది స్టార్టింగ్లో, బికాజ్ దిస్ ఈజ్ మై సెకండ్ మంత్ దట్ ఐ హ్యావ్ రిజైన్ జాబ్. దిర్ ఇస్ నో స్టాండర్డ్ ఇన్కమ్. నేను ఏదైతే నేర్చుకున్నానో ఈ 10 years సేల్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇక్కడ అప్లై చేద్దాము అని నేను స్ట్రాంగ్లీ డిసైడ్ అయిపోయాను అనమాట ఏజీ ఎలివేటర్స్లో. బట్ ఇక్కడ కూడా వచ్చిన తర్వాత ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్ గైస్. నా ఏదైతే కెరియర్ ఎక్స్పీరియన్స్ ఉందో దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. నేను కంప్లీట్లీ ఎడ్యుటెక్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే దిస్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఎలివేటర్ ఇండస్ట్రీ ఈస్ టోటలీ డిఫరెంట్. ఇట్ ఈస్ వెరీ వెరీ సఫోకేటింగ్ ఫర్ మీ టు డైజెస్ట్ దట్. నేను ఇది చేయగలనా లేదా, ఏంటి ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను మా హస్బెండ్కి బర్డెన్ అవుతున్నాను, డూ ఐ నీడ్ టు సర్చ్ అనదర్ జాబ్, ఆపర్చునిటీస్ వచ్చినాయి, డూ ఐ నీడ్ టు గెట్ దట్ ఆపర్చునిటీ, గ్రాప్ దట్ ఆపర్చునిటీ ఆర్ నాట్. ఇట్స్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఆల్ టుగెదర్. లేదు, ఫస్ట్ నేను సెటిల్ చేసుకొని యూ కెన్ డూ ఇట్ అనుకున్నాను. ఎస్, టుడే ఐఎమ్ డూయింగ్ నాట్ గ్రేట్, బెటర్, స్టిల్ అ లాట్ టు డూ. సో
అండ్ ఎలాగో నీ బ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఐ విల్ టేక్ అ ఆపర్చునిటీ టు గివ్ అ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ అవర్ ఏజీ ఎలివేటర్స్. సో ఏజీ ఎలివేటర్స్ వచ్చేసి ఏంటంటే కంప్లీట్లీ హోమ్ ఎలివేటర్స్ని మనం ప్రొవైడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైమ్ కమర్షియల్ ఎలివేటర్స్ కూడా మీరు మా ద్వారా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఎలివేటర్స్ అంటేనే సేఫ్టీ, వీఆర్ మెయింటైనింగ్ హై స్టాండర్డ్ సేఫ్టీ పారామీటర్స్ మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో. సో డూ విజిట్ our Instagram link and YouTube channel to know more about the AG elevators. అండ్ ఆల్సో నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను, ఆల్ ఆఫ్ ది సడన్ కాంటెంట్ క్రియేషన్లో ఎందుకు దిగాను కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ దిస్ ఈజ్ ఎక్స్పెషల్లీ ఫర్ మామ్స్. ఎస్, యాజ్ అ మామ్ నేను ఏమేమి ఫేస్ చేశాను, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేశాను, అండ్ నేను మీతో షేర్ చేసుకుంటే న్యూ మామ్స్కి కానీ హూ బికమ్ అ మామ్ హూ ఈజ్ స్ట్రగ్లింగ్ టు బ్యాలెన్స్ హియర్ అండ్ దేర్ అని పాయింట్ ఆఫ్ వ్యూలో డైలమాలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ ఆ కాంటెంట్ అనేది ఇంకా మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం టు ఇంట్రడ్యూస్ దట్ పవర్ఫుల్ కాన్సెప్ట్ ఎస్పెషల్లీ ఫర్ ది ఉమెన్స్. సో సూన్ నేను అది కూడా లాంచ్ చేస్తాను ఆ కాంటెంట్ అనేది. స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ సపోర్ట్ and see you in next vlog. Antavaraku take care, bye bye, and please do like, share and subscribe to Zaiman Vlogs.